నీరు వరకే ఏం లేదు. ఈ నెలకొల బతికిట్లే ఉంది, పరిస్థితి ఉంది. ఇక నెలకోలే నా పరిస్థితి పడవాడా గిట్లున్నది బిడ్డ. ఏం బతుకు మరి, వాడు ఏమిస్తాడు ఏమి ఇయ్యాడు మరి. లేకపోతే ఆ నీళ్ళ టాకులే ఇంత మందు వచ్చి అందరం దత్తం బిడ్డ. వాడు ఓట్లు మళ్ళా తప్ప మంచిగా గెలుస్తాడు, వాడే వస్తాడు కేసయ్య. ఎంత పెద్ద మాట చూడు రవ్వ. నిజంగా మానవత్వం ఉన్నోడు అయితే, చీమనెత్తులు ఉన్నోడు అయితే నిజంగా ఇది 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 ఒక్కసారి దృష్టిలో పెట్టుకో. రవ్వ ఏమన్నది, మాకు న్యాయం చేయడం చేత కాకపోతే సపరేట్గా మమ్మల్ని నంపి ఆ నీళ్ళ ట్యాంకులే విషయం కలిపి సపరేట్గా డబుల్ బెడ్రూమ్ పునరావాసంలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతాము. అప్పుడు నువ్వు బ్రహ్మాండంగా మళ్ళీ అధికారులకు వస్తావు కేసీఆర్ అంటారు. మళ్ళా సారే కావాలి కారే కావాలని మీరు ప్రచారాలు చేస్తారు కదా. ఇగో మీరు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే ఇది ఒక పని చేయరని అవ్వ సూచన ఇస్తుంది. ఇక మరిగా ఆ నీళ్ళ ట్యాంకులు అంటే మందు కలిస్తే అందరు చచ్చిపోతారు. మీకు ఓట్లు ముంపు గ్రామాల ఓట్లు ఇబ్బంది ఉండదు, మీరు గెలుస్తారు. ఈయన గెలిచే ఆయన గెలిచే ఇంది లేకపోయి వాంది లేకపోయి. ఇప్పుడు 7 జనరాలు అయిపోయి ఏమన్నా కైకిలో బైకిలో పోదామంటే ఈడేం లేకపోయి. ఓ ఇంటికో నౌకరిస్తా, ఓ బాటరీలు ఎత్తా, ముసలు పోవచ్చు అని వాని అంత రానరా బిడ్డ. ఇప్పుడు తినబోతే తిడుకో. అగో నువ్వు 1000 పదాలు రెత్తన్నా 1000 పదాలు రెత్తన్నా అంటే అగో 1000 పదాలు తింటూ